ఇప్పుడు ఉదాహరణకి నేను కూర్చోబెట్టి ఎందుకు మనకి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని ఎందుకు ఆ మాట మాట్లాడామంటే, ఉదాహరణకి మన అమరజీవి జలవాహిని పేరు పెట్టినప్పుడు నాకు అనిపించింది, గోదావరి నది పారే ప్రాంతాలు ఇవన్నీ. అంటే కరెక్ట్గా 10 అడుగులు తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి, మంచి నీళ్ళు. ఇదివరకు ఇష్టారాజ్యంగా తవ్వేశాం. అది మన అవసరాలు కావచ్చు, మన ఆర్థిక అవసరాలు కావచ్చు, మన ఆశ కావచ్చు, వ్యాపార విధానానికి కావచ్చు, ఆదాయానికి కావచ్చు. కానీ ప్రాసెస్లో ఏం చేసామంటే, మనం నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ నీళ్లు తాగలేని పరిస్థితుల్లో పెట్టేసుకున్నాం మన ఆర్థిక ప్రణాళిక. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ అక్కడి నుంచి ఒక రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చుకొని మళ్ళీ అందరికీ 3,000 కోట్లు 3,000 పైచీలు కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు అందిస్తున్నాం. అంటే మనం మనకి పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాం. మళ్ళీ దానికోసం అదనంగా అంటే మనకి ఎలా ఉందంటే, ఉన్న నీళ్ళని ఉన్న సహజ వనరులను చంపేసుకొని నానా చండాలం చేసేసి మళ్ళీ అప్పుడు ఖర్చు పెట్టే పరిస్థితి. అంటే ఉన్న భూమిని చంపేసుకొని మార్స్కి వెళ్దామన్నట్టు ప్లాన్ అంటే. సో మనకున్నది కళ్ళ ముందుది మనం రక్షించుకోలేనప్పుడు, మన కళ్ళ ఉన్నదాన్ని మన దగ్గర ఉన్నదాన్ని మనం పరిరక్షించుకోలేనప్పుడు మనం ఎంతని మనం చేయగలం.